చంద్రబాబుకు ఓటు వేస్తే చంద్రముఖి నిద్రలేస్తుంది. పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారన్న వైఎస్ జగన్. 6 గ్యారెంటీలు అమలు చేయండి, తప్పకుండా రాజీనామా చేస్తానన్న హరీష్ రావు. కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు జనసేన ప్రయత్నిస్తోంది. కూతురు క్రాంతి విమర్శలకు ముద్రగడ కౌంటర్. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు గాడిద గుడ్డేనన్న కొండ. రిజర్వేషన్లు బీజేపీ వల్లే సాధ్యమని క్లారిటీ. ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదన్న టీఎస్ హైకోర్టు. సుప్రీంలో సవాల్ చేస్తానన్న దండె విఠల్. భూములను దోచేసే చట్టం తీసుకొచ్చారు. యువతను గంజాయి మత్తుకు బానిస చేస్తున్నారు అన్న పవన్ కళ్యాణ్. నేరుగా కోర్టులో హాజరుపరచండి, కోర్టుకు ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి. కడప కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సునీత పిటిషన్. హైకోర్టులో వేసిన వ్యాజ్యాలపై ముగిసిన విచారణ. 50 కోట్ల ప్రయాణికులు మైలురాయి దాటిన హైదరాబాద్ మెట్రో. ప్రతిరోజు సగటున 5,50,000 మంది ప్రయాణిస్తున్నారన్న ఎండీ. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు నిందితులకు బెయిల్. 10,000 పూచీకత్తుతో కండిషనల్ బెయిల్ మంజూరు. ఘట్కేసర్ అంబేద్కర్ నగర్లో దారుణం. ఆస్తి కోసం భర్తను గొలుసులతో బందీ చేసిన భార్య. హైదరాబాద్లో ఆన్లైన్ బెట్టింగ్ ముఠా అరెస్ట్. 4 అరెస్ట్, 20 లక్షలు, 5 ఫోన్లు స్వాధీనం. స్ట్రీట్ లైట్ పోల్ కు విద్యుత్ సరఫరా. చేయి తగిలి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి. రాయ్ బరేలీలో రాహుల్ గాంధీ నామినేషన్. సోనియా, ప్రియాంక సమక్షంలో నామినేషన్ వేసిన రాహుల్. అమేథీని వదిలి రాయ్ బరేలీకి పారిపోయారు. రాహుల్ వాయనాడ్లో ఓడిపోతారన్న మోడీ. మోడీ వారణాసికి ఎందుకు పారిపోయాడు? రాహుల్ గాంధీపై విమర్శలకు ఖర్గే కౌంటర్. అమేథీలోని పేదలకు గాంధీ కుటుంబం ఏం చేసింది? గెలవలేక గాంధీలు పోటీకి రాలేదన్న స్మృతి ఇరానీ. కూటమిలో నుంచి అందరూ వెళ్లిపోతున్నారు. ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అన్న అమిత్ షా. కాంగ్రెస్ అధికారంలో ఉండగా కమిషన్ వ్యవస్థ ఉండేది. ప్రజల ఖాతాల్లోనే డబ్బులు పడుతున్నాయి అన్న సీఎం యోగి. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణను ఈ నెల 7కు వాయిదా వేసిన సుప్రీం ధర్మాసనం. తడిసి ముద్దైన బెంగళూరు నగరం. ఎండ నుంచి ఉపశమనం, భారీగా ట్రాఫిక్ జామ్. తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజులు వడగాలుల తీవ్రత. హెచ్చరించిన ఐఎండీ. దుబాయ్లో మళ్లీ వర్షాలు. పలు విమాన సర్వీసులు రద్దు. భారీ నష్టాల్లోకి దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు. 700 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్. మరి కాసేపట్లో ఐపీఎల్లో కీలక మ్యాచ్. కోల్కతాతో తలపనున్న ముంబై ఇండియన్స్.